హాయ్ అండి అందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ఫేస్ వాష్ చేసుకున్నాం కదా, అలోవెరా జెల్ తోటి. అది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ వీడియో చేస్తున్నాను. షార్ట్ కట్ మాత్రమే. మీకు తాజాగా ఉంటాయి కదా అలోవెరా, ఇది కోసేయండి. మధ్యలో ఉంటాయి కదా అది గుజ్జు, దానికి బాగా మిక్సీ పట్టుకోండి. ఒక గ్లాస్ అది మాప్ తీసుకోండి. ఒక గ్లాస్ 2 గ్లాస్ ఇట్లా మాప్ తీసుకొని బాగా పొయ్యి మీద కొంచెం నెయ్యి అయినా లేకపోతే వాటిలేట్ అయినా పెట్టుకోవాలి. కొంచెం వేసుకొని బాగా మరిగించాలి. మరిగించి దాని తర్వాత మీరు 2 గ్లాస్ పెడతారా 1 గ్లాస్ పెడతారా, దానికి సగం పౌడర్ వేసుకోవాలి. లాస్ట్కి మాత్రమే పౌడరు, కొంచెం పసుపు బాగా కలపాలి. బాగా కలిపినప్పుడు మనం అది ఫేస్ వాష్ చేస్తాం కదా, నేను ఇట్లా తయారు చేశాను. చాలా బాగుంటుంది. అదే నేను సేమ్ దానిలాగే చేశాను. ఒకసారి మీకు కూడా చేసి చూపిస్తాను. చాలా మంచిగా వస్తుంది. ఇంకా నేను యూట్యూబ్లో పెద్ద వీడియో చేస్తాను, బాగా వస్తుంది. కానీ కల్తీ లేకుండా మన ఫేస్ అన్నిటికీ చాలా మందులు వేస్తున్నారు, దాంట్లో కెమికల్ కలుపుతున్నారు. మన హెల్త్ కోసం అసలు పార్లర్కి పోవాలంటే కూడా భయం వేస్తుంది తెలుసా. మనమే చేసుకోవాలి. చాలామంది ఒకసారి నేను ఎబ్రో కూడా ఎట్లా చేస్తానో చూపిస్తాను. మన 2 చేతుల్లో ఇట్లా దాని ఇట్లా ఆడుకుంటాం కదా మనము, ఒక రింగ్ పెట్టుకొని చక్రం పెట్టుకొని ఇట్లా తిప్పినట్టుగా దారం చుట్టుకొని మనం కూడా చేసుకోవచ్చు ఐబ్రోస్. నేను అలాగే చేస్తాను. ఇంకా అప్పుడు ఆ వీడియో ఇక్కడక్కడ నేను మర్చిపోతున్నాను, ఒకసారి చేస్తాను. ఇగో నేను ఇలాగే తయారు చేశాను నేను సొంతంగా. చాలా బాగుంటుంది అలోవెరా జెల్. మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మరక పెడతాం కదా, బాగా చిక్కగా కావాలి. అది చిక్కగా అయినప్పుడే మనకు అది రిజల్ట్ మంచిగా వస్తుంది. ఇది బాగా మిక్సీ పట్టాలి. చిక్కగా అయినప్పుడే లాస్ట్కి మనం కొంచెం వాటిలేట్ పెట్టాలి, లేకపోతే నెయ్యి కూడా పెట్టవచ్చు. తర్వాత లాస్ట్కి మనం ఏం చేయాలంటే బాగా అది జ్యూస్ లాగా ఉంటాయి కదా, కొంచెం సగం పౌడర్ వేసుకొని బాగా కలపాలి దానికి. అది మనకు మంచిగా రిజల్ట్ వస్తుంది, మంచిగా గ్లో వస్తుంది. రోజు వాడుకోవాలి. 1 రోజు 2 రోజులే నాకు ఏం కాలేదు, దాంతో ఏం ఫరక్ కాలేదు అంటే మీ ఇష్టం అది. కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఎందుకంటే మనకు హెల్తీగా, మన చర్మం హెల్తీగా ఉండాలంటే ఇలా రెమెడీ మనం చేసుకొని 1 సారి 2 సారి చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. బయట ఇది తీసుకువచ్చినది మనకు కళ్ళకి కనిపించదు, ఏ పురుగు ఉన్నా కనిపించదు, ఏ కెమికల్ కనిపించదు. మనం సొంతంగా చేసినప్పుడు అన్నీ కనిపిస్తుంది మనకు. ఫస్ట్ ఇంట్లోనే తయారు చేసుకునేది తెలుసుకోవాలి. పార్లర్లో కూడా దాంట్లో ఏమేమి కలుపుతారో మీకు తెలుసా? అది చూస్తేనే భయంకరంగా ఉంటుంది. దాంట్లో మనం తర్వాత చెప్పుకుందాం. పార్లర్ వాళ్ళ గురించి ఇట్లా చెప్పినారని వేరే కూడా బాధపడవచ్చు. కానీ మన పనులు మనమే చేసుకోవాలి, అందుకని చెప్తున్నాను. ఇది అయిపోయింది కదా, కొంతసేపు అయినాక నేను వాష్ చేసుకుంటాను. ఇంకా వేరే చెప్తాను. ఈ గొర్రెపెట్టు ఉంటాయి కదా, చాలాసారి ఎండిపోతుంది కదా ఇది. దాంట్లో చాలా ఈజీ టెక్నిక్ ఇది. నేనైతే చాలాసారి ఎట్లా చేస్తాను. ఈ గొర్రెపెంట మనకు ఇట్లే ఎలా ఉందో అలాగే ఉండాలంటే ఇది నేను దాంట్లో ఏం చేస్తానంటే సెంట్ వేస్తాను, పఫ్ వేస్తాను. దాంట్లో ఎంత ఎండిపోయిన కూడా మీరు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి ఈ గొర్రెల పెయింట్ చాలా రోజులైంది, పూర్తిగా ఎండిపోయిండే. ఇది కొత్తగా తెచ్చాను. ఎట్లా ఉండేనే అట్లనే పెట్టేశాను. లోపల పూర్తిగా గడ్డలు ఉండే. అయితే దీనికి నేను చాలా వాడాను. ఇది వేసుకొని ఇట్లా పెట్టేస్తే ఒక అర్ధ గంటల్లోనే మీ కళ్ళ ముందునే చూపిస్తాను, చూడండి. మీరు చేసుకొని కూడా చూడండి,
చూసిన తర్వాతనే నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. మనకు తెలియకుండా నేను ఏ పని చెయ్యను. నేను ట్రై చేసి నా పని నేను వేరేలోకి చెప్తాను. ఓకే చెప్పాను. ఇప్పుడు చూసాను కదా ఎండిపోయినది, మీకు చూపిస్తాను ఆగండి. కలిపి నా దగ్గర చాలా ఉన్నాయి, నేను ఎక్కడ పెట్టాను నేను ఇట్లానే ఎంత ఎండిపోయినా కూడా ఇలా చేసి పెట్టేస్తాను. ఎన్ని రోజుల వరకైనా మనకు పనికి వస్తుంది. ఇది కూడా ఎండిపోయింది, దాంట్లో వేసాను, గంట సేపు అయింది. అది వాడతాను నేను అప్పుడప్పుడు. తేలేదు కదా ఏమి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఇలా చేసుకోండి. ఒక అర్ధ గంట సేపు ఎండిపోయింది కదా, కొంచెం ఇప్పుడే వేసాను, బాగా వచ్చింది చూడండి. మీరు చేసి చూడండి, ఖచ్చితంగా ఇది కరిగిపోతుంది. ఇంత గడ్డలు ఉన్న కూడా కరిగిపోతుంది. ఇప్పుడే సెకండ్లోనే, ఇప్పుడు 10 నిమిషాలు కూడా కాలేదు కదా, ఒక అర్ధ గంట సేపు ఉంచేసేయాలి ఇట్లా. నేను వెంటనే వేసి చూస్తాను కదా, ఎందుకంటే వీడియో పెద్దగా అవుతుందని. చాలా మెత్తగా అయిపోతుంది, స్మూత్గా అయిపోతుంది, అందుకని చెప్తున్నాను. మీరు కూడా వేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇది ఖచ్చితంగా చేసి చూడండి. ఊరికి ఎండిపోయిందని పడేయకండి. మనం 20 రూపాయలు, 30 రూపాయలు, 50, 100 రూపాయలు ఇట్లా పెట్టి, నేనైతే 30 రూపాయలు, 40 రూపాయలది తెచ్చాను. అన్ని కాస్ట్లీ తెచ్చాను చూడండి. ఐటెం కూడా మనకు పడేయాలంటే కూడా మనసు ఒప్పదు కదా. 50 రూపాయలు ఒకటి, మనకు ఎలా పడేస్తాం? కొంచెం సెంటు కలిపి, పఫ్ కలిపి పెట్టేస్తే ఎంత బాగుంటుంది అసలు. పఫ్ కూడా మనకు మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా ప్రతి దానికి చాలా పనికి వస్తుంది. నేను ఈ వీడియో తర్వాత చూపిస్తాను. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, నేను అన్నీ ఒకటేసారి చెప్తున్నాను అనుకుంటున్నాను కదా. ఇది చాలామంది సింధూరం కొనుక్కుంటారు కదా, నేను ఒకసారి కొనుక్కుంటాను ఏమైనా, ఎందుకంటే దాంట్లో కలుపుకొని పెట్టుకోవాలని. నేనేం చేస్తానంటే, ఈ డబ్బి తీసుకొచ్చాను, 2-3 తెచ్చాను ఇట్లా. ఇది నేను కలుపుకున్నాను. ఎలా కలుపుకున్నా అంటే, నేను దీంట్లో కూడా ఇదే కలిపాను, వాటిలైతే కలిపాను. కొంచెం కరగడానికి మాత్రమే. ఇది ఏం చేయాలంటే, కొంచెం వాటిలైట్ వేసి వాటర్ పోయాలి, తప్పలేదు. ఎందుకంటే వేడి వాటర్ ఉంటాయి కదా, అది కలిపి బాగా కొంచెం వేడి వాటర్లోనే ఇది కలిపేసేయాలి అంతే. అసలు చాలా రోజులు ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా రోజులు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇదిగో నేను ఇట్లే తయారు చేశాను. నేను ఎక్కువ వాడను.